ప్రపంచ క్రికెట్ స్థాయిలో ఒక దిగ్గజ క్రికెటర్ జెమిమా రొడ్రిగెజ్ గురించి 2018లోనే షీఈస్ గోయింగ్ టు బి ఎ స్టార్ వన్ డే ఫర్ ఇండియా అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఈ పిక్చర్ ఒకసారి చూడండి. ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం నా దేశ జెండా మాత్రమే కనిపిస్తుంది. ఆ రెపరెపలాడే తిరంగా ఇండియా అది మాత్రమే నాకు కనిపిస్తుంది. అక్కడ ఎంతమంది అయితే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద జెర్సీ మీద ఉన్న ఇండియా అనే పేరు మాత్రమే నాకు కనిపిస్తుంది. ఐ ప్రౌడ్ టు బి ఇండియన్. కానీ ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఆ ప్లేయర్స్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది హిందూస్ ఉన్నారు, ఎంతమంది జైన్స్ ఉన్నారు, ఎంతమంది బుద్ధిజం వాళ్ళు ఉన్నారు అనే చూసేవాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఆ సెక్షన్ ఆఫ్ గ్రూప్కి ఇండియా అనే పేరు కనబడదు. ఎవరైతే గ్రౌండ్లో ఆ జెర్సీ వేసుకుని ఆడుతున్నారో వాళ్ళు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. మన దేశ గౌరవాన్ని, మన దేశ ప్రతిష్టని వాళ్ళు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. సో ఆ గ్రౌండ్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలామంది డ్రీమ్ అది, ఆ ఇండియా జెర్సీ వేసుకొని క్రికెట్ ఆడాలంటే మామూలు విషయం కాదు. ఇండియన్ ఉమెన్ హిస్టరీలో దాదాపుగా 50 సంవత్సరాలు పైగా ఇండియన్ ఉమెన్ క్రికెట్కి వరల్డ్ కప్ అనేది లేదు. ఇది నిజం. దాదాపుగా 50 సంవత్సరాలు పైనుంచి మనకి ఇండియన్ ఉమెన్ హిస్టరీలో వరల్డ్ కప్ అనేది లేదు. ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెట్ కి 7 వరల్డ్ కప్ ట్రోఫీలు ఉంటాయి. ఇంగ్లాండ్ కి 4 వరల్డ్ కప్ ట్రోఫీలు ఉన్నాయి. న్యూజిలాండ్ కి 1 ట్రోఫీ ఉంది గడిచిన ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్స్ లో. కానీ ఇండియాకి ఎప్పటి వరకు ట్రోఫీ లేదు. కానీ 2025లో మనం ట్రోఫీ గెలుచుకున్నాం. ఆస్ట్రేలియాకి 7 సార్లు ఉమెన్ వరల్డ్ కప్ ట్రోఫీ ఉంటే ఇంగ్లాండ్కి 4 ట్రోఫీలు ఉన్నాయి. కివీస్కి అంటే న్యూజిలాండ్కి 1 ట్రోఫీ ఉంది. కానీ ఇండియాకి ఎప్పటి వరకు 1 వరల్డ్ కప్ ట్రోఫీ కూడా లేదు. 7 సార్లు వరల్డ్ కప్ ట్రోఫీ గెలుచుకున్న ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో చాలా పెద్ద టార్గెట్ ముందు మన ఇండియన్ ఉమెన్ ప్లేయర్స్ వికెట్లు పడతా ఉంటే, కానీ చాలా ఓర్పుతో, సహనంతో, కాన్సన్ట్రేషన్తో ఇండియాకి ఏదో విధంగా ఫైనల్కి తీసుకెళ్ళాలి అనే ఓన్లీ ఫోకస్తో జెమిమా రొడ్రిగెజ్ చాలా నిబద్ధతతో సీరియస్గా ప్లే చేసి 7 సార్లు ప్రపంచ ఉమెన్ ఛాంపియన్షిప్ అయిన ఆస్ట్రేలియాని ఓడించింది. ఆమె సెంచరీ చేయడం వలన మాత్రమే ఆస్ట్రేలియా ఓడిపోయింది. సో ఈ విషయాన్ని మాత్రం ఎవరు కన్సిడర్ చేయట్లేదు. బికాస్ ఆఫ్ ఆమె చేసిన ఒకే ఒక్క వర్డ్, దట్ ఈస్ జీసస్. ఆ వర్డ్ అన్నందుకు ఆమెని ఒక సెక్షన్కి చెందిన గ్రూప్ మాత్రమే ఆవిడ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళు అనే కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, వీళ్ళు ప్రచారాలు వీధుల్లోనే కాదు స్టేడియంస్లోకి, ప్లేయర్స్లోకి కూడా, ఇండియన్ క్రికెట్ టీంలకు కూడా పంపించేశారు అని చెప్పి వాళ్ళు వికృతమైన కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గు, బుద్ధి అనేది లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇండియన్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యే టైంలోనే క్రిస్టియనా, హిందువా, సిక్కువా అని ఇండియన్ బోర్డుకి తెలీదా? తెలిసేగా అపాయింట్ చేశారు. కానీ ఒకసారి స్టేడియంలోకి ఎంట్రీ అయిన తర్వాత, మ్యాచ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకి కనబడే ఒకే ఒక్క బ్రాండ్ ఇండియా. అది మాత్రం మనకు కనిపిస్తుంది. ఆడేది హిందువా, క్రిస్టియనా, ముస్లిం అనేది మనకు తెలీదు, మనం పట్టించుకోం కూడా. నేనైతే అలాగే చేస్తాను. నా దేశం ఆడుతుంది, నా దేశం గెలిచింది అనేది చూస్తాను తప్ప ఆడేవాడు ఎవడు ఏంటి అనేది నిజంగా ఐ డోంట్ కేర్. అక్కడ ఆడేది ఇండియన్స్ మాత్రమే అని చెప్పి నేను ఆట చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, గర్వంగా ఫీల్ అవుతాను. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం జెమిమా అన్న ఒక వర్డ్కి పాపం ఆవిడ్ని చాలా క్రిటిసైజ్ చేశారు. అది కరెక్ట్ కాదు. అది ఏదైతే జెమిమా రొడ్రిగెజ్ మీద కామెంట్ చేస్తున్నారో వాళ్ళంతా ఒకసారి ఆలోచించండి. ఆవిడ ఏ మతాన్ని అక్కడ క్రిటిసైజ్ చేయలేదు. ఆవిడ నమ్ముకున్న మతాన్ని ఆవిడ నాకు గాడ్ హెల్ప్ చేశాడు అని చెప్పి జీసస్ పేరు వాడింది తప్ప ఏ మతాన్ని ఆవిడ కించపరిచి మాట్లాడలేదు. అలాగే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆవిడ మత ప్రచారం చేయలేదు కూడా. వీడియో స్టార్టింగ్ లో జెమిమా రొడ్రిగెజ్ గురించి ప్రపంచ స్థాయి క్రికెటర్ జెమిమా రొడ్రిగెజ్ ఒకరోజు
ఇండియా పేరుని నిలబడుతుంది, ఒక స్టార్ గా మారుద్ది అని చెప్పాను కదా. ఆయన ఎవరో కాదు, ఇంగ్లాండ్కి చెందిన మాజీ క్రికెటర్ నాజీర్ హుసేన్. ఈ పోస్ట్ చూడండి. ఈ పోస్ట్ ఆయన 2018లో జెమిమా రొడ్రిగెస్ పక్కన నిలబడి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఈ జెమిమా రొడ్రిగెస్ టాలెంట్ ఏంటి అనేది 2018లోనే ఇంగ్లాండ్ క్రికెటర్ గుర్తించి, నాజీర్ హుసేన్ మాజీ క్రికెటర్ గుర్తించి ఆ పోస్ట్ చేయడం జరిగింది. జెమిమా రొడ్రిగెస్ మీద ఏదైతే కాంట్రవర్సీగా కామెంట్ చేసి ఆవిడ్ని హెరాస్మెంట్ చేశారో వాళ్ళందరి తరపు నుండి యాజ్ ఏ ఇండియన్ క్రికెట్ అభిమానిగా, ఒక భారతదేశ వాసిగా నేను క్షమాపణ కోరుతున్నాను. అలాగే ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి కంగ్రాచులేషన్స్. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు ఇండియాకి మంచి మంచి ట్రోఫీలు తీసుకురావాలి. ఇండియా పేరు, మన భారతదేశ జెండాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టల్ని ఎప్పుడు ఈ లెవెల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.